లైఫ్లో నేరాలు చేస్తే, తప్పులు చేస్తే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడన్న భయం మనకుందా? అందుకే సామెత గ్రంథం అంటుంది, భయం లేనివాడు నీతిగా ఎలా బ్రతకాలో వాడికి ఎప్పటికీ తెలియదు. భయానికి మళ్ళీ చెప్తున్నాను, దేవుని భయానికి నైతికతకి ఇంటర్నల్ లింక్ ఉంది. తప్పు చేయకపోయినా చెప్పండి, భయపడాలి నైతికత రావాలి అంటే. దేవునికి భయపడాల్సిందే. నైతికత తెలియకపోతే, అంటే నా దేవుని గురించి నాకు తెలియకపోతే, నా దేవుడు అంటే నాకేంటో అర్థం కాకపోతే, నా దేవుని పట్ల నాకు భయం లేకపోతే నాకు నైతికత అబ్బదా అంటే అబ్బదు. దేవుణ్ణి ఇష్టపడడం వేరు, దేవుని కొరకు ప్రార్థన చేయడం వేరు, దేవుని బైబిల్ చదవడం వేరు, దేవునికి భయపడడం వేరు. ఈ స్టేజ్ వేరు. నీతికి పడి బతికిన వారు ఎందుకు బతికారంటే బైబిల్ అడుగడుగుంది భయం, 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 భయం. ఆదాము పాపం చేసినప్పుడు దాక్కున్నాడట లోపల, ఏమి? భయం. యేసుక్రీస్తు వారు ఏ పాపం చేసిన భూమి మీద శరీరధారి అయిన దినంలో దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కన్నీటితో ఉన్న దినముల్లో మహారోదన వేదన కలిగించిన అడుగుతున్నాను. ఆదాము తప్పు చేసి భయపడ్డాడంటే అర్థం ఉంది. యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేసినా భయపడుతున్నాడు? తప్పు చేయకపోయినా చెప్పండి, భయపడాలి నైతికత రావాలి అంటే. దేవునికి భయపడాల్సిందే.